గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఈజ్ అక్షర్ సిద్ధార్థ్. ఇవాళ నేను మంచి క్లియర్ స్టోరీ చెప్పబోతున్నాను. ఆ స్టోరీ పేరే మేమే మేకపిల్ల. అనగనగా ఒక ఊరిలో ఒక మేక పిల్ల ఉండేది. ఆ మేకకి 4 పిల్లలు ఉండేవి. అయితే ఆ నాలుగో మేకపిల్ల పేరు మేమే. దానికి తొందర ఎక్కువ, ఏం చెప్పినా అది వినదు. అయితే ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజులను చూడాలని బుద్ధి పుట్టింది. అయితే అప్పుడు మేమే అమ్మకి చెప్పింది, అమ్మ నేను ఢిల్లీ రాజులను చూడడానికి వెళ్తున్నా. అయితే తల్లి మేక చెప్పింది, అమ్మో నువ్వు అంత దూరం వెళ్ళలేవు, నువ్వు చిన్నదానివి అని మేమే తొందర ఎక్కువ కదా మేమేకి ఢిల్లీకి వెళ్తుంది. అయితే మేమేకి వెళ్తుండే మధ్యలో ఒక ఏడు కనపడింది. ఆ ఏడు మీద ఒక చెట్టు కొమ్మ పడింది. అయితే ఆ ఏడు అడిగింది, మేమే ఎక్కడికి వెళ్తున్నావు అంత తొందరగా అంటే మేమే చెప్పింది, నేను ఢిల్లీ రాజులను చూడడానికి వెళ్తున్నాను. అయితే అప్పుడు ఆ ఏడు అనింది, ఈ కొమ్మకి ఉన్న ఆకులు తింటావా, అప్పుడు దీని బరువు తగ్గితే చాలా బరువుగా ఉంది అని. అయితే మేమే తొందర ఎక్కువ కదా మేమేకి, నేను సాయం చేయను, నేను ఢిల్లీ రాజులను చూడడానికి వెళ్తాను అని చెప్పింది. అయితే అలానే మళ్ళీ ఒక మంట కనపడింది. ఆ మంట అడిగింది మేమే ఎక్కడికి వెళ్తున్నామని. అయితే ఢిల్లీ రాజులను చూడడానికి వెళ్తున్నాను. అయితే ఆ మంట అడిగింది, మేమే నేను ఆడిపోతున్నాను, ఒక 4 పుల్లలు ఎగతావా అని అడిగింది మంట. మేమే తొందర ఎక్కువ కదా అంటే చెప్పింది, నేను ఢిల్లీ రాజులను చూడాలి, నేనేం సాయం చేయను అని. అలానే వెళ్తుండే ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టుకి గాలి ఉంది. గాలికి ముళ్ళ కంచె ఉంది. ఆ ముళ్ళ కంచె మేమే ఎక్కడికి వెళ్తున్నాం అని. అయితే ఇంకా మేమే అడింది, ఇంకా నేను అందరికీ చెప్పుకున్న నా పని అందరికీ చెప్పలేమేనా నా పని అని. అయితే ఏం కాదులే, నువ్వు ఈ ముళ్ళ కంచె తీస్తావా, బాగా గుచ్చుకుంటుంది. నేను ఢిల్లీకి ఏ సైడ్ వెళ్ళాలో అని మేమే తెలియదు. అక్కడ ఢిల్లీ బోర్డు కనపడింది. ఒక 2 కిలోమీటర్స్ నడిస్తే ఢిల్లీ వచ్చింది అని. అయితే 2 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళింది. అయితే మేమే ఢిల్లీకి అడుగు పెట్టింది. అక్కడ మొత్తం గందరగోళం, రాజులు ఎక్కడ ఉన్నారో మేమేకి తెలియదు. అయితే మేమేకి ఒక మనిషి ఎదురయ్యాడు. అయితే ఆ మనిషి అన్నాడు, ఈ మేకపిల్ల అక్కడికి, నీ పేరేంటి అని. అప్పుడు మేమే చెప్పింది, నా పేరు మేమే. అయితే నాకు ఎక్కడికి వెళ్తున్నావు ఇంత త్వరగా, నాకు రాజులను చూడాలి అని ఉండే అని చెప్పింది మేమే. నేను రాజు దగ్గరే ఉంటాను అని ఆ మనిషి చెప్పారు. అయితే సరే నన్ను తీసుకువెళ్ళు అని. అయితే ఇంకా తను అనుకున్నాడు, ఇవాళ మా రాజుగారికి మంచి కూరే మటన్ అని అనుకున్నాడు. అయితే తను ఒక గిన్నెలో మేమేని పెట్టి నీళ్ళు పోసి పెట్టాడు. అయితే తను అలానే ఆ మూత మూస్తున్నప్పుడు చెప్పారు, ఇక్కడ నుంచి నువ్వు కదిలితే వెళ్ళిపోతాడని. మూసేసి ఇంకా ఇవాళ మా రాజుగారికి మటన్ కూర అని డ్యాన్స్ పాట పాడుకుంటూ వెళ్ళాడు. మేమేకి అడిగింది. ఇంకా మేమేకి తన తప్పు ఫుల్ తెలిసింది. అయితే ఇంతలో ఇంకో వంట మనిషి వచ్చి అది అన్నం వండే కళాయి అనుకొని అది స్టవ్ మీద పెట్టి మంట ఆన్ చేశాడు. అయితే అప్పుడు మేమే చాలా భయంగా ఉంది మేమేకి. అప్పుడు మేమే నీరు నాకు కొంచెం నువ్వు
కాకకు అప్పుడే నేను చచ్చిపోకుండా ఉండగలుగుతానని. అయితే ఆ నీరు అనింది, చూసావా అప్పుడు నేను నిన్ను సాయం చేయమంటే చేసావా అని. అయితే అప్పుడు నీరుకి మేమే మీద జాలి వేసింది. అయితే నువ్వు మంటను అడిగితే నేను కాగకుండా ఉంటాను అని. మంట నాకు కొంచెం సాయం చేస్తావా, నువ్వు నిప్పు ఎక్కువ రావద్దు, అప్పుడు నేను చచ్చిపోతాను అని. అయితే నేను సాయం చేయమన్నప్పుడు చేసావా, చేయలేదుగా. అప్పుడు మంటకు కూడా మేమేకి జాలి వేసింది. అప్పుడు నేను మంట ఎక్కువ పెరగకుండా ఉండాలంటే గాలి పీలిస్తే నేను ఎక్కువ పెరుగుతాను అని. అయితే అప్పుడు మేమే గాలిని అడిగింది, గాలి నాకు కొంచెం సాయం చేస్తావా, నువ్వు గాలి ఎక్కువ పీలిస్తే మంట వచ్చింది అని. అప్పుడు గాలికి కూడా చెప్పింది, నువ్వు నాకు సాయం చేసావు అని. అయితే గాలికి కూడా మేమే మీద జాలి వేసింది. అయితే గాలి ఒక ఉపాయం చెప్పింది, నువ్వు వంట మనిషి వస్తాడు కదా మూత తీయడానికి, అప్పుడు గబుక్కున దూకే అని. అయితే అలానే వంట మనిషి వచ్చాడు, గబుక్కుమని దూకి వెళ్ళిపోయింది. ఇంకా అప్పుడు జరిగిందంతా మేమే మేకపిల్ల వాళ్ళ అమ్మకి చెప్పింది. అయితే ఇంకా వాళ్ళమ్మ అప్పుడు మేమే అనుకుంది, ఇదంతా నా తప్పే, అందరి మాటలు వింటాను, అందరికీ సాయం చేస్తాను. దీని మీనింగ్ ఇదే. What is the moral of the story? అందరికీ సాయం చేస్తాను, అందరి మాట వింటాను. వినాలా? వాళ్ళ మమ్మీ ఏం చెప్పింది? నువ్వు అంత వాళ్ళ మమ్మీ మాట వినలేదన్నావు కదా. అయితే మేమే చెప్పింది, అమ్మ నేను ఇంకెప్పుడు నీ మాట వింటాను, అందరి మాట వింటాను అని. ఓకే, గుడ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.